కాజలు నంబూరు వివిఐటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 9 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ గుమ్మడి సుధాకర్, సచివాలయం సిబ్బంది హేమసుందర్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న విఆర్ఏల చలో సిసిఎల్ఏ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ విఆర్ఏ సంఘాల నాయకులు బాలకాశి, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏ మాత్రం కూడా సమస్యలు పరిష్కరించబోగా సమస్యలు పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలని, ఉన్నటువంటి పరిస్థితుల్ని చర్చించడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకుండా ఉవ్వెత్తున వచ్చినటువంటి విఆర్ఏలని అణచివేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉక్కుపాదంతో తొక్కివేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, లోకేష్ యువగలంలో హామీ ఇచ్చారు. వాళ్ళు సందర్భాల్లో సమ్మెలు చేసినప్పుడు వాగ్దానాలు చేశారు. పదే వీళ్ళు కూడా ఏమి రోడ్డును పడినటువంటి వాళ్ళు కాదు. ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచేటటువంటి ప్రధానమైనటువంటి రంగంలో పనిచేస్తున్నటువంటి విఆర్ఏలు ఒక గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి ఉన్నా, గ్రామంలో ఏ మంచి జరగాలన్నా, ఏ చెడు జరగాలన్నా, గ్రామంలో ఎవరు వైఖరి ఏంటని తెలియజేయాలన్నా, భూముల సంగతి, మరి సంక్షేమ పథకాలు కానీ, భూములు కానీ, మరి 22A భూములు కానీ ఏది అయినా కూడా అన్నీ కూడా విఆర్ఏలే పరిశీలన చేసి పరిష్కారం చేయాలి. ఇంత కీలకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టని పెంచేటటువంటి వీళ్ళ ఎడల ఈ ప్రభుత్వ వైఖరి సరైనది కాదనే ఉద్దేశంతో ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాలన్నిటిని కూడా విఆర్ఏలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి వారి ఆధ్వర్యంలో గత 4 మాసాలుగా చాలా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో ఏ రోజు కూడా రోడ్డు మీదకి ఎక్కలేదు. శాంతియుతంగా మెమోరాండాలు ఇచ్చాం, మరి శాంతియుతమైన ఆందోళన చేశాం, కలెక్టర్ ఆఫీసుల వద్ద ఆందోళన చేశాం. ఎక్కడ చేసినప్పటికి కూడా ఏ మాత్రం కూడా ఉపయోగం లేనందువల్ల, ఏ ప్రయోజనం లేనందువల్ల కడుపు మండినటువంటి యొక్క విఆర్ఏలు వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో మొరపెట్టుకుందామని, లేదా అధికారులు ఇక్కడికి వచ్చైన ప్రధానమైనటువంటి అధికారి ఏదో ఈ ఉద్యమాన్ని అణచివేసేదానికో వీళ్ళనేదో చల్లబరిచి సాయంత్రానికి ఇంటికి పంపేటటువంటి అధికారులు కాకుండా పరిష్కారం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అధికారి ఇక్కడికి వచ్చి మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు, చర్చలు జరపండి, మాకు అభ్యంతరం లేదు. మీకు ఆ పని చేతగానప్పుడు మమ్మల్ని కనీసం ఆఫీస్ దగ్గరికైనా వెళ్ళనివ్వండి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. శాఖల పట్ల నిర్లక్ష్య ధోరణిలో ఉండేటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బతకడానికి సరిపోయేటువంటి వేతనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. పక్క రాష్ట్రంలో వచ్చేటువంటి పే స్కేలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అడుగుతున్నాం. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించేటువంటి అవకాశం లేదు. అనేక దఫాలుగా కలెక్టర్ ఆఫీసుల్లోనూ సంబంధించినటువంటి శాఖ మంత్రులకు, సంబంధించిన అధికారులకు అందరికీ కూడా మేము వినతి పత్రాల రూపంగా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పనేసి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం మాత్రము స్పందించేటువంటి అవకాశం లేదు. ఈరోజు నామినీలుగా చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 1 టైం సెటిల్మెంట్గా పే స్కేల్ ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరణించిన విఆర్ఏ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా వయసుతో నిమిత్తం లేకుండా 1 టైం సెటిల్మెంట్గా ఆ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఏలు మండల కేంద్రాల్లో, తహసీల్దార్ కార్యాలయాలలో అనేక విధులు రాత్రింబవులు చేస్తున్నారు. వాచ్మెన్ డ్యూటీలు అంటే వాచ్మెన్ డ్యూటీ ఉద్యోగం కాకపోయినా వాచ్మెన్ డ్యూటీ, అటెండర్ డ్యూటీ కాకపోయినా అటెండర్ డ్యూటీ, డ్రైవర్ డ్యూటీ కాకపోయినా డ్రైవరు, అనేక రకాలుగా పిఎల్ఓలు, అనేక ఎన్నికల విధులు, రీసర్వేలు, అనేక విధుల్లో ఈరోజు రాత్రింబవులు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్లో విఆర్ఏల పట్ల వైఖరి, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానము బెడిసి కొట్టి వాళ్ళ మాట తప్పి ఈరోజు ప్రవర్తన చేస్తానేటువంటి అవకాశం వచ్చింది. గతంలో ముఖ్యమంత్రి గారు 2018లో పెంచారు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు విఆర్ఏల వాళ్ళ సమస్యలకైనా సిసిఎల్ ఆఫీస్ మంగళగిరికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు వాళ్ళేమి గొంతమ్మ కోరికలు కోవడం లేదు. ఈరోజు ఏదైతే తెలంగాణ తరహాలో పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా 12 సంవత్సరాలు అయింది చనిపోయిన వాళ్లకు కారుణ్య నియామకాలు ఒక్కరికి కూడా లేవు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, మరి అదేవిధంగా పే స్కేల్ అమలు చేయాలని, అదేవిధంగా డిఏ ఇవ్వాలని,
అదేవిధంగా వాళ్ళ సర్వీసులు ప్రమోషన్స్ కల్పించాలని, అదేవిధంగా వాళ్ళ అలవెన్సులు అయ్యాలని, అదేవిధంగా కరువు భత్యం ఇవ్వాలని ఈ డిమాండ్ల పైన ఇక్కడికి వచ్చారు పెద్ద ఎత్తున. కాబట్టి ఈ డిమాండ్లను ప్రభుత్వం ఆలకించి పరిశీలించాలి, లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుందని చెప్పేసి మేమందరం కూడా